హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఒక అద్భుతమైన ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాం. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు చాలామందికి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులతో సరిపోవచ్చు. అంతేకాదు జూలై 25వ తేదీలోపు మీరు ఏ 5 వస్తువులు మీ ఇంట్లో నుంచి తీసి బయటపడేయాలి అనే అంశాల గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అందుకే వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీరు సహజంగానే ధైర్యవంతులు, నేరుగా మాట్లాడేవారు, ఎవరిని చూసి భయపడని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులు మీ జీవితంలో కీలక పాత్ర పోషించవచ్చు. అయితే ప్రతి ఒక్కరు నమ్మేయటం మాత్రం మంచిది కాదు. మధురంగా మాట్లాడే ప్రతి వ్యక్తి మనసులో కూడా అదే మంచితనం ఉంటుందని అనుకోవద్దు. వారి మాటల కంటే వారి పనులను గమనించి నిర్ణయం తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తవడం జరగవచ్చు. కొంతమందికి ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ విజయాన్ని చూసి సంతోషిస్తారని అనుకోవద్దు. కొందరు మీకు దగ్గరగా ఉన్నట్లే కనిపిస్తూ మీ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. అందుకే మీ వ్యక్తిగత రహస్యాలు, ఆర్థిక విషయాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలను కొత్తగా పరిచయమైన వారితో వెంటనే పంచుకోవద్దు. కొద్ది కాలం వారిని గమనించి తర్వాతే పూర్తి నమ్మకం ఉంచండి. మీరు ఈ సమయంలో కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులతో చాలా ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొత్తగా పరిచయమైన వ్యక్తులు మొదట్లో చాలా మంచివారుగా కనిపించవచ్చు. మీ పనులను మెచ్చుకోవచ్చు. మీతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించవచ్చు. లేదా మీ జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపవచ్చు. అలాంటి సమయంలో మీరు వెంటనే మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సమస్యలు లేదా భవిష్యత్ ప్రణాళికలు చెప్పేయకుండా కొంత సమయం తీసుకోవాలి. నిజమైన వ్యక్తి మీ నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఓపిక చూపుతాడు. అవసరానికి మించి తొందరపడే వ్యక్తిని మాత్రం కొంత దూరం ఉంచే గమనించడం మంచిది. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఆయన మాటలు మాత్రమే కాదు, పరిస్థితులకు ఎలా స్పందిస్తారో కూడా గమనించాలి. చిన్న విషయానికే కోప్పడుతున్నా, ఇతరుల గురించి ఎక్కువగా చెడుగా మాట్లాడుతున్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా? మీ విజయం చూసి నిజంగా సంతోషంతో ప్రవర్తిస్తున్నారా? ఇలాంటి చిన్న విషయాలే వారి అసలు స్వభావాన్ని తెలియజేస్తాయి. మీరు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి చిరునవ్వు నిజాయితీకి గుర్తు కాదు. కొందరు తమ ప్రయోజనం కోసం మాత్రమే స్నేహం చేస్తారు. అవసరం తీరిన తర్వాత దూరం అవుతారు. అందుకే ఎవరినైనా పూర్తిగా నమ్మడానికి ముందు వారి ప్రవర్తనను కొంతకాలం గమనించడం చాలా అవసరం. నిజమైన వ్యక్తి కష్టకాలంలో కూడా మీతోనే ఉంటాడు. అవకాశాలు ఉన్నప్పుడే దగ్గరయ్యే వ్యక్తుల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో కొత్త వ్యాపార భాగస్వాములు, ఉద్యోగ సంబంధ పరిచయాలు లేదా సోషల్ మీడియా ద్వారా ఏర్పడే స్నేహాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏదైనా ఒప్పందం చేయాల్సి వస్తే పూర్తిగా చదివి అర్థం చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇతరుల మాటలను తొందరగా నమ్మకండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఒక వ్యక్తి గురించి మొదటి నుంచే ఏదో అనుమానం కలిగితే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. చాలాసార్లు మన అంతర్గత భావన మనకు సరైన హెచ్చరిక ఇస్తుంది. అలాగే అందరినీ అనుమానించడం కూడా మంచిది కాదు. మంచి మనసున్న వారిని గుర్తించే వివేకం, అవసరమైన చోట జాగ్రత్తగా ఉండే తెలివి రెండు సమానంగా అవసరం. ఈ కాలంలో మీరు వినయంగా మాట్లాడడం,
ఇతరులను గౌరవించడం కానీ వ్యక్తిగత హద్దులను కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మీ సమయం, మీ నమ్మకం, మీ రహస్యాలు విలువైనవి. వాటిని అర్హత ఉన్న వారితోనే పంచుకోండి. ఇలా ఆలోచించి అడుగులు వేస్తే కొత్త పరిచయాలు, మంచి అవకాశాలు, మంచి స్నేహాలు, జీవితంలో ఉపయోగపడే వ్యక్తులు మీకు దొరికే అవకాశాలు మరింత పెరుగుతాయి. మీరు ఈ సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, జీవితంలో ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం ఎప్పుడూ మంచిది కాదు. మన ఆనందం, మన బాధ, మన సంపాదన, మన భవిష్యత్తు ప్రణాళికలు, కుటుంబ విషయాలు ప్రతి ఒక్కరితో పంచుకుంటే కొన్నిసార్లు అనుకోని సమస్యలను మనమే ఆహ్వానించినట్లు అవుతుంది. అందరూ మన మంచిని కోరుకుంటారని అనుకోవడం పొరపాటు. కొందరు మన అభివృద్ధిని చూసి నిజంగా సంతోషిస్తారు. మరికొందరు మాత్రం బయటికి నవ్వుతూ లోపల మాత్రం అసూయను పెంచుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేయబోయే కొత్త పనులు, పెట్టుబడులు, ఉద్యోగ మార్పులు లేదా వ్యాపార ప్రణాళికలు అందరికీ ముందుగానే చెప్పకపోవడం మంచిది. ఎందుకంటే కొందరు మీ ఆలోచనలను ఉపయోగించుకొని ముందే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరికొందరు అవసరం లేని భయాలు కలిగించి మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. మీరు చేయాలనుకున్న పని ప్రారంభమయ్యేలోపే ప్రతికూల మాటలు విని వెనక్కి తగ్గే పరిస్థితి కూడా రావచ్చు. మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా ప్రతి ఒక్కరితో చర్చించకండి. చిన్న సమస్య చెప్పినా అది ఎదుటివారికి వెళ్ళేసరికి పెద్ద కథగా మారే అవకాశం ఉంటుంది. దాంతో అపార్థాలు పెరిగి సంబంధాల్లో దూరం ఏర్పడవచ్చు. మీ ఇంటి విషయాలు మీ కుటుంబ సభ్యులతోనే పరిష్కరించుకోవడం చాలా మంచిది. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత డబ్బు కూడబెడుతున్నారు, ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు వంటి విషయాలకు అవసరం లేని వారికి చెప్పకండి. అలాంటి సమాచారం కొన్నిసార్లు అసూయకు, అనవసర అప్పుల అభ్యర్థనలకు లేదా ఇతర ఇబ్బందులకు కారణం కావచ్చు. ఆర్థిక విషయాల్లో గోప్యతను పాటించడం తెలివైన నిర్ణయం. ఈ సమయంలో సోషల్ మీడియాలో కూడా జాగ్రత్త అవసరం. ప్రతి విజయం, ప్రతి ప్రయాణం, ప్రతి కొనుగోలు లేదా ప్రతి ప్రణాళికను వెంటనే పంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విజయాలు పూర్తిగా స్థిరపడిన తర్వాతే చెప్పడం మంచిది. నిశ్శబ్దంగా చేసే ప్రయత్నాలు చాలాసార్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. మీరు మీ మనసులోని ప్రతి విషయాన్ని చెప్పే స్వభావాన్ని కొద్దిగా నియంత్రించుకోవాలి. ఎవరు మీ నిజమైన శ్రేయోభిలాషులు, ఎవరు కేవలం సమాచారం కోసం మాత్రమే దగ్గరవుతున్నారు గమనించాలి. మీ కష్టాల్లో మీతో నిలబడేవారే నిజమైన వారు. సంతోష సమయంలో మాత్రమే కనిపించే వారిని పూర్తిగా నమ్మకండి. మాటకు విలువ ఉంటుంది. ఒకసారి బయటికి వెళ్ళిన మాటను తీసుకురావడం సాధ్యం కాదు. అందుకే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం, చెప్పాల్సిన విషయం చెప్పడం, చెప్పకూడని విషయాన్ని మనసులోనే ఉంచుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ చిన్న జాగ్రత్త వలన మీరు అనేక అనవసర సమస్యల నుంచి దూరంగా ఉండగలుగుతారు. గుర్తుంచుకోండి, ప్రతి విషయం అందరికీ చెప్పడం నిజాయితీ కాదు. కొన్నిసార్లు అది మన బలహీనతగా మారుతుంది. సరైన వ్యక్తికి సరైన సమయంలో అవసరమైన విషయాన్ని మాత్రమే చెప్పే అలవాటు పెంచుకుంటే మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ జీవితంలో ప్రశాంతత కూడా నిలిచే ఉంటుంది. తొలి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశిలో ఒకటిగా భావించబడుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ ఏకాదశికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం, తులసి దళాలతో పూజ చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజున చేసే ప్రార్థనలు మనసుకు ప్రశాంతతను, జీవితానికి సానుకూల దిశను అందిస్తాయని భక్తుల విశ్వాసం. మీకు తొలి ఏకాదశి ఒక కొత్త ఆరంభానికి సంకేతంగా భావించవచ్చు. ఇటీవల కాలంలో ఎదురైన ఒత్తిళ్లు, ఆందోళనలు, నిలిచిపోయిన పనులు
క్రమంగా ముందుకు సాగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మీలో ఉన్న ధైర్యం, పట్టుదల సరైన దిశలో ఉపయోగపడితే మంచి అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగం చేస్తున్న మీకు కొత్త బాధ్యతలు లేదా మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఓర్పుతో వ్యవహరిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందే అవకాశం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో కూడా తొలి ఏకాదశి సానుకూల మార్పులకు దారితీయవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ఎంతో శుభప్రదమైనదిగా భావించబడుతుంది. ఉదయం స్నానం చేసి శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం లేదా ఇంట్లోనే భక్తితో పూజ చేయటం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం మనశ్శాంతిని కలిగిస్తుంది. తులసి దళాలతో పూజ చేయటం, అవసరమైన వారికి అన్నదానం, దాన ధర్మాలు చేయటం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ తొలి ఏకాదశి మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. గతంలోని నిరాశలను విడిచిపెట్టి కొత్త ఆశతో ముందుకు సాగాలని ఇది గుర్తు చేస్తుంది. కోపాన్ని తగ్గించుకోవడం, మాటల్లో మృదుత్వం పెంచుకోవడం, ఇతరులకు సహాయం చేయటం వంటి మంచి లక్షణాలు మీ జీవితంలో మరింత గౌరవాన్ని తీసుకురాగలవు. ముఖ్యంగా తొలి ఏకాదశిని ఒక ఆధ్యాత్మికంగా అవకాశంగా స్వీకరించి భక్తితో గడిపితే మనసుకు ప్రశాంతత, ఆలోచనలకు స్పష్టత లభిస్తాయి. సత్కార్యాలపై దృష్టి పెట్టడం, నిజాయితీతో జీవించడం, భగవంతుడిపై విశ్వాసంతో ముందుకు సాగటం ద్వారా మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించగలుగుతారని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు సూచిస్తూ ఉన్నాయి. జూలై 25 తొలి ఏకాదశిలోపు మీరు మీ ఇంట్లోని కొన్ని అనవసర వస్తువులను తొలగించడం శుభప్రదంగా భావించబడుతుంది. ఆ వస్తువులు ఏంటో వివరంగా తెలుసుకుందాం. మీకు తొలి ఏకాదశి ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక సందర్భంగా భావించబడుతుంది. ఈ రోజుకు ముందు ఇంటిని శుభ్రం చేసుకోవడం, పనికిరాని వస్తువులను తొలగించడం అనేది చాలా కుటుంబాల్లో పాటించే ఒక సాంప్రదాయం. ఇది ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కొత్త ఆరంభానికి ఒక ప్రత్యేకంగా కూడా భావిస్తారు. అయితే ఈ వస్తువులను బయటికి తీసేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా తొలగిపోతుందని నిర్ధారించే శాస్త్రీయ ఆధారం లేదు. ఇది ఆధ్యాత్మిక విశ్వాసం మరియు సాంప్రదాయానికి సంబంధించిన విషయం. తొలి ఏకాదశిలోపు మీ ఇంట్లో ఈ 5 రకాల పనికిరాని వస్తువులు ఉంటే వాటిని తొలగించడం మంచిదని పెద్దలు చెబుతారు. మీరు తొలి ఏకాదశి సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకోవడం, పనికిరాని వస్తువులను తొలగించడం అనేది మన సాంప్రదాయంలో శుభప్రదమైన ఆచారంగా భావించబడుతుంది. ఇది ఆధ్యాత్మిక విశ్వాసం ఆధారంగా చెప్పబడే విషయం. ఈ వస్తువులను తొలగించడం వల్ల జీవితం ఖచ్చితంగా మారిపోతుందని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే పరిశుభ్రమైన వాతావరణం, క్రమబద్ధమైన ఇల్లు మరియు సానుకూల ఆలోచనలు మనసుకు ప్రశాంతతను ఇవ్వగలవని చాలామంది నమ్ముతారు. మొదటగా విరిగిపోయిన గాజు వస్తువులు లేదా పగిలిన అద్దాలు ఇవి ఇంట్లో ఉండటం మంచిది కాదని వాస్తు సాంప్రదాయ విశ్వాసంలో చెబుతారు. పగిలిన వస్తువులు మనసుకు అసంపూర్ణతను గుర్తు చేస్తాయని, ఇంటి అందాన్ని కూడా తగ్గిస్తాయని భావిస్తారు. మీరు కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఇలాంటి పనికిరాని వస్తువులను తొలగించడం ఒక కొత్త ప్రారంభానికి ప్రతీకగా భావించవచ్చు. రెండవది, పనిచేయని గడియారం. గడియారం కాలానికి ప్రతీక. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉండటం వల్ల నిలిచిపోయిన పనులను గుర్తు చేస్తుందనే సాంప్రదాయం ఉంది. అందుకే దీనిని బాగు చేయటం లేదా తొలగించడం ద్వారా కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి అనే సంకల్పాన్ని బలపరుచుకోవచ్చు. మీరు ఈ సమయంలో
వాయిదా పడిన పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. మూడవది, చిరిగిపోయిన లేదా పూర్తిగా ఉపయోగించలేని బట్టలు ఇలాంటి వస్తువులను సంవత్సరాల తరబడి దాచుకోవడం. దీనివలన ఇల్లు అసహ్యంగా మారుతుంది. సాంప్రదాయం ప్రకారం పాత పనికిరాని వస్తువులను తొలగించడం కొత్త శుభానికి మార్గం సిద్ధం చేస్తుందని భావిస్తారు. ఉపయోగపడే స్థితిలో ఉన్న బట్టలను అవసరమైన వారికి దానం చేయటం కూడా ఒక మంచి కార్యంగా పరిగణించబడుతుంది. నాలుగవది, పాడైపోయిన చెప్పులు మన ప్రయాణానికి ప్రత్యేకంగా భావిస్తారు. పూర్తిగా పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకుండా తొలగించడం ద్వారా జీవితంలో కొత్త దిశకు అడుగులు వేయాలనే భావనను గుర్తు చేస్తుందని కొందరు విశ్వసిస్తారు. ఇదొక ఆధ్యాత్మిక సూచన మాత్రమే. ఐదవది, పూర్తిగా పనికిరాని చెత్త వస్తువులు, విరిగిపోయిన వస్తువులు, ప్లాస్టిక్ సామాగ్రి, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉపయోగం లేని పెట్టెలు వంటి వాటిని పోగు చేయకుండా తొలగించడం వల్ల ఇల్లు విశాలంగా పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రమైన వాతావరణం మనసుకు తేలికను కలిగించవచ్చు. మీరు ఈ సందర్భంలో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వస్తువులను మాత్రం కాదు, మనసులో ఉన్న కోపం, అసూయ, పాత బాధలు, ప్రతీకార భావన వంటి ప్రతికూల ఆలోచనలను కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నించడం ఎంతో విలువైనది. భక్తితో తొలి ఏకాదశి ఆచరించడం, శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి ఆచరణలు ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వగలవు. కాబట్టి తొలి ఏకాదశి సందర్భంగా ఈ పనికిరాని వస్తువులను తొలగించడం అనేది మీకు కొత్త ఆరంభం అనే భావనను బలపరిచే ఒక సాంప్రదాయ ఆచారం. పరిశుభ్రమైన ఇల్లు, ప్రశాంతమైన మనసు, సానుకూల దృక్పథం, భక్తి మరియు క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో అవకాశాలను స్వీకరించడానికి మీరు మరింత సిద్ధంగా ఉండగలరు. తొలి ఏకాదశి తర్వాత మీకు కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాల గురించి చాలామంది జ్యోతిష సాంప్రదాయాల్లో శుభసూచకాలుగా పేర్కొన్నారు. అయితే ఇవి విశ్వాసాల ఆధారంగా చెప్పబడే విషయాలని గుర్తుంచుకోవాలి. ముఖ్యమైనది ఏంటంటే ఈ సమయాన్ని ఒక కొత్త ప్రారంభంగా స్వీకరించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం. ఇటీవల కాలంలో మీ జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, ఆలస్యాలు లేదా నిరాశ కలిగించే పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుందని మీలో కొందరికి అనిపించి ఉండవచ్చు. కానీ ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టకాలం తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకండి. ఈరోజు మీరు చేస్తున్న చిన్న ప్రయత్నమే రేపు పెద్ద విజయానికి పునాది కావచ్చు. తొలి ఏకాదశి తర్వాత మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని సాంప్రదాయ జ్యోతిష వ్యాఖ్యానాలు సూచిస్తాయి. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని ముందుకు కదలవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక శుభవార్త రావచ్చు. కొత్త పరిచయం, కొత్త అవకాశం లేదా మీ ప్రతిభను గుర్తించే సందర్భం కూడా ఏర్పడవచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేకపోయినా ఆశతో పాటు కృషిని కొనసాగించడం మీకు ఉపయోగపడుతుంది. మీ గొప్ప బలం, ధైర్యం ఎంతటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే తత్వం ఉంటుంది. ఇప్పుడు అదే ధైర్యాన్ని మరింత బలంగా ఉపయోగించాల్సిన సమయం. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకొని బాధపడటం కంటే వాటి నుంచి నేర్చుకొని పాఠాలతో ముందుకు వెళ్ళండి. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. ఈ సమయంలో మీ మాటలకు, మీ నిర్ణయాలకు ప్రత్యేక విలువ ఉంటుంది. కోపంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోండి. మిమ్మల్ని నమ్మిన వారిని మరవకండి. మీ విజయానికి తోడ్పడిన వారికి కృతజ్ఞత చూపడం మీ జీవితంలో మరింత మంచి సంబంధాలను తీసుకురాగలదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి ప్రయాణం
వేరు. మీ సమయం వచ్చినప్పుడు మీకు రావాల్సిన అవకాశం తప్పకుండా వస్తుంది. అందుకే ఓపికను కోల్పోవద్దు. నిరాశకు బదులుగా ఆశను, భయానికి బదులుగా ధైర్యాన్ని, సందేహానికి బదులుగా ఆత్మవిశ్వాసాన్ని ఎంచుకోండి. తొలి ఏకాదశి సందర్భంగా భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించటం, మంచి పనులు చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం, సానుకూల ఆలోచనలతో జీవించడం వంటి ఆచరణలు మీలో మానసిక ప్రశాంతతను పెంచగలవు. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు జీవితంలో మంచి మార్గాలను చూపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది కాదు, వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు అన్నదే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆశను వదలకండి, కష్టపడడం ఆపకండి. భగవంతునిపై విశ్వాసంతో, మీపై నమ్మకంతో ముందుకు సాగండి. రాబోయే రోజులు మీ జీవితంలో కొత్త అవకాశాలకు, కొత్త అనుభవాలకు, కొత్త విజయాలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, ఆలస్యాలు మీ జీవితంలో శాశ్వతంగా ఉండవు. ప్రతి కష్టకాలానికి ఒక ముగింపు ఉంటుంది. మీ జీవితంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందనే నమ్మకాన్ని కోల్పోవద్దు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శుభకాలం వస్తుందని చెప్పబడిన నిజమైన మార్పు మీ ధైర్యం, కృషి, సరైన నిర్ణయాల వల్లనే. సమస్యలు జీవితాన్ని ఆపడానికి రావు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికే వస్తాయి. ఈరోజు మీరు పడుతున్న శ్రమ రేపు మీ విజయగాథగా మారవచ్చు. అందుకు నిరాశకు తావివ్వకండి. మీలో ఉన్న శక్తిని నమ్మండి, మీ లక్ష్యాన్ని నమ్మండి. భగవంతుని ఆశీర్వాదంతో మీ నిరంతర కృషితో రాబోయే రోజుల్లో మరింత వెలుగులు నిండాలని, మీ జీవితంలో సంతోషం, అభివృద్ధి, ఐశ్వర్యం, గౌరవం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఆశతో, కొత్త ఉత్సాహంతో ప్రతిరోజును ఒక కొత్త అవకాశంగా స్వీకరించి ముందుకు సాగండి. మీ విజయ యాత్ర ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం చేయగలిగిన వారు భక్తితో ఉపవాసాన్ని ఆచరించవచ్చు. ఆరోగ్య పరిస్థితులు అనుకూలించకపోతే వైద్యుల సూచనలకు అనుగుణంగా ఆహారం తీసుకోవడం మంచిది. ఉపవాసం కంటే భక్తి, నియమం, మంచి ఆలోచనలు ముఖ్యమైనవి. మీరు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని మంచి ఆచరణలను కూడా పాటించవచ్చు. పేదలకు అన్నదానం చేయటం, పక్షులకు గింజలు వేయటం, ఆవులకు పచ్చగడ్డి పెట్టడం, అవసరమైన వారికి దుస్తులు లేదా ఆహారం దానం చేయడం వంటి దాన ధర్మాలు చేయటం పుణ్యకార్యాలుగా భావించబడతాయి. ఇవి సమాజానికి మేలు చేయడంతో పాటు మనసుకు సంతృప్తిని కూడా ఇస్తాయి. పరిహారాల విషయానికి వస్తే కోపాన్ని నియంత్రించడం మీకు ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. తొందరపడి మాట్లాడకుండా ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, వారికి సేవ చేయటం శుభప్రదమైన ఆచరణగా భావించబడుతుంది. ఈరోజు సాయంత్రం విష్ణు ఆలయాన్ని దర్శించడం లేదా ఇంట్లోనే భక్తితో హారతి ఇవ్వటం మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థిస్తే ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు మనసులోని అసూయ, కోపం, ద్వేషం, ప్రతీకార భావాలను విడిచిపెట్టి క్షమ, దయ, వినయం, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని శాస్త్రాలు సూచిస్తాయి. ఈ పవిత్రమైన ఈ రోజును కేవలం పూజలకే పరిమితం చేయకుండా మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులతో గడిపితే అదే నిజమైన దైవారాధనగా భావించబడుతుంది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ జీవితంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, అభివృద్ధి, కుటుంబ ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ తొలి ఏకాదశిలోపు ఈ 5 వస్తువులు బయటపడేయాలి అనే అంశాలతో పాటుగా ఎటువంటి ఆసక్తికరమైన సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారు అనే అంశాలను వివరంగా తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.